బీహార్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే దొంగల ముఠ రెచ్చిపోయింది. జ్యువెలరీ షోరూంలోకి ప్రవేశించి కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన అరానీలోని తనిష్క్ షోరూంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఉదయం 11 గంటల సమయంలో షాపు ఓపెన్ చేయగానే కొంతమంది కస్టమర్స్ వచ్చారు. అదే సమయంలో 8 నుంచి 9 మంది ముసుగులు, హెల్మెట్లతో ముఖాలను కప్పుకొని షాపులోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షోరూంలోని సిబ్బంది కస్టమర్లను తుపాకీతో బెదిరించారు. అనంతరం అక్కడున్న బంగారాన్నంతా తమ సంచుల్లో నింపుకొని ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. చోరీకి గురైన బంగారం విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని షోరూం మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ తెలిపారు. బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును కూడా దొంగల ముఠ తీసుకెళ్లిపోయినట్టు చెప్పారు. అయితే ఎంత మొత్తం సొమ్ము పోయిందన్నది ఆయన వెల్లడించలేదు. చోరీ సమయంలో దొంగల ముఠాకు తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసినట్టు సిబ్బంది ఒకరు తెలిపారు. దాదాపు 25 నుంచి 30 కాల్స్ చేసినట్టు చెప్పారు. షోరూంకు 600 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ వారు సమయానికి రాలేదని ఆరోపించారు.